కుక్షి అని కర్ణాటక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. అది పరమశివ అనుగ్రహంగా వచ్చింది. గరుత్మంతుడు ఒక రోజు మంచి ఆకలి మీద ఉన్నాడు. వాసుకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకిని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గాడ వేశాడు. వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మనుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుని మీద కాంతి ప్రసరింపజేసి తన యొక్క పడగలతోటి కాట్లు వేశారట వాసుకి. కాని సహజ బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఆక్రమించబోయాడు. ఆర్తనాదం చేశాడు, శివ శివ అని. వెంటనే కశ్యపు ప్రజాపతి వచ్చాడు. గరుత్మంతుని యొక్క తండ్రి వచ్చి, మహాశివభక్తుడు వాసుకి, అటువంటి వాసుకిని చినుకుతున్నావు, శివ అని పిలుస్తున్నాడు, ప్రమాదం సంభవిస్తుంది, వెంటనే విడిచిపెట్టేసి వేరొక ప్రాంతాన్ని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నీకు ఆహారం లభిస్తుంది, అక్కడికి వెళ్లి తినమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వాసుకి వంక తిరిగి, నువ్వు ఇంతటి శివభక్తుడివి, నువ్వు దక్షిణాది వెళ్ళిపోయి అక్కడ పరమశివుడు గురించి